ఇంకా 'బిగ్ బాస్' హౌస్‌లో అయితే 12థ్ వీక్ నామినేషన్స్ ఏ విధంగా జరిగాయో మీకు కూడా తెలుసు. కంటెస్టెంట్స్ వచ్చి ఇంకా కంటెస్టెంట్స్‌నైతే నామినేట్ చేయడం జరుగుతుంది. ఇంకా అందులోనే భాగంగా అందరూ కూడా నిఖిల్‌ని టార్గెట్ చేశారు అని చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే నిఖిల్‌ని ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. నిఖిల్‌నే అందరూ తిడుతున్నారు. కాబట్టి నిఖిల్‌కి చాలా అంటే చాలా బాధగా వేస్తుంది. ఇంకా నిన్న ఎలాగైతే తిట్టారో ఇవాళ అయితే దానికి డబుల్ తిడతారనమాట. అంటే ఆ విధంగా అయితే నిఖిల్‌ని టార్గెట్ చేశారు. ఇంకా నిఖిల్ ఈ బాధను తట్టుకోలేక లైవ్‌లో నబీల్‌తో కొన్ని మాటలు అన్నాడంట. ఇంకా ఫీల్ అవుతూ నిఖిల్ నబీల్‌తో ఏమన్నాడు అంటే, "అరే నబీల్, నిజంగా నాకిప్పుడు ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో అస్సలు ఉండబుద్దయితలే. ఒకప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్‌తోని ఆడుతుండెనో ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు. ఇప్పుడే వదిలెళ్ళిపోబుద్దయితుంది. నాకు 'బిగ్ బాస్‌తో' చెప్పబుద్దయితుంది. నన్ను పంపించేయండి" అని. కానీ ఒక్కసారి గనుక ఆ డిసిజన్ తీసుకుంటే మళ్ళీ నేను ఈ గేమ్ ఆడను అనే భయంతో ఉంటున్నాను. కానీ నిజం చెప్పాలంటే నా మనసులో మాత్రం అసలు 'బిగ్ బాస్' ఆడాలనే తపన కూడా లేదు. ఎందుకంటే అన్నన్ని మాటలు అంటుంటే ఎవరు కూడా బాధపడరా చెప్పు? ఎన్నిగనం అంటున్నారు వాళ్ళు? వాళ్ళు బయట ఏదో తీసుకొనొచ్చి అంటున్నారు. ఎవరో పోనీరా, ఇన్ని రోజులు నాతోనున్న సోనియా కూడా ఇలానే అంటుంది. సోనియా ఒకవేళ ఎలిమినేట్ అవ్వకపోతే తను నాతోనే ట్రావెల్ చేస్తుండే కదా! అలాంటిది సోనియా బయట ఏవో మాటలు పట్టించుకొని నన్ను బ్లేమ్ చేస్తుంది. నన్ను చెడ్డ చేస్తుంది. ఆమెని కదా చేసింది. సోనియాని నా క్లోజ్ ఫ్రెండ్‌గా చూశాను. సోనియాని అందరికంటే ఎక్కువ నమ్మాను ఈ హౌస్‌లో. నాకెన్నో సార్లు చాలామంది మోసం చేశారు. కానీ ఇంత దగ్గర ఉండేవాళ్ళు, ఇంత క్లోజ్ ఉండేవాళ్ళు ఇలాంటి టైప్ ఆఫ్ మోసం చేస్తారని నేను ఇప్పటికీ ఊహించలేదు. ఇప్పటికీ సోనియాని నేను నమ్ముతున్నాను. కానీ తను ఇలా చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదురా. అది పక్కన పెడితే యష్మి కూడా ఇలాంటి మాటలు అన్నది. అండ్ నాకు నచ్చనిదేందంటే సీత కూడా అలాంటి మాటలు అనడం ఏందిరా? యష్మి కూడా నాకు ఒక్కొక్కసారి అలానే అంటుంది. నేను సోనియాతోని మాట్లాడుతుంటే యష్మి మధ్యలో ఎంటర్ అయ్యి తను కూడా నన్నే బ్లేమ్ చేస్తుంది. ఇంకా అదే కాకుండా "నువ్వు అమ్మాయిలను మోసం చేస్తావు. నువ్వు అమ్మాయిలను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తావు" అంటూ సోనియా అనేసరికి నాకు నిజంగా చాలా బాధేసిందిరా అంటూ నిఖిల్ అయితే నబీల్‌తో చెప్పుకుంటాడు. ఇంకా ఇదే విషయాన్ని నబీల్ అయితే యష్మితోని అంటాడు. ఇలా బాధపడుతున్న నిఖిల్ నిజంగా ఒక పర్సన్ ఇంత క్లోజ్‌గా ఉండి ఇలా మోసం చేస్తే ఎవరికైనా బాధేస్తుంది. ఎందుకంటే తను అంత క్లోజ్‌గా ఉండి, తను అతనితో అంత టైమ్ స్పెండ్ చేసి, అతనితో ట్రావెల్ అయ్యింది. ఒకవేళ తను ఎలిమినేట్ కాకపోతే నిజంగానే తను నిఖిల్‌తోని ఇంకా పృథ్వీతోని ఉంటుండే కదా! వాళ్ళు ముగ్గురు కదా అసలైన గేమ్ ఆడుతుండే. మరి అలాంటప్పుడు ఆమె అర్థం చేసుకోకుండా నిజంగానే బయట ఎవరో మాటలు పట్టించుకొని తను అలా అనడం తప్పు కదా! నిజం చెప్పు. కానీ నువ్వు కూడా అలాంటి మాటలు అనేసరికి నిఖిల్‌కి అయితే చాలా బాధేసింది. ఇప్పుడు నిఖిల్ అసలు ఇంట్రెస్ట్ పెట్టడం కూడా లేదు. అసలు తనకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనుంది నిఖిల్‌కి అని నబీల్ అయితే యష్మితోని అంటాడు. ఇంకా యష్మి ఏమంటుందంటే, అవునురా, నేను తొందరలో ఏదో మాటలు వదిలేశాను. కానీ నాకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. నేనేదో కోపంలో అతన్ని అన్ని మాటలు అన్నాను. బట్ నాకు కూడా ఎక్కడో బాధేస్తుంది. నిజంగా సారీ చెప్పాలనుంది. బట్ తను ఎలా తీసుకుంటాడో నాకు తెలీదు. అందుకే నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి తప్పకుండా సారీ చెప్తా అని యష్మి అయితే నబీల్‌తో అంటుంది. ఇంకా ఇలా అయితే నిఖిల్ బాధపడతాడనమాట. ఇంకా నిఖిల్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి.